హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుపీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యాక్చువల్గా మీకు ఒక ఇంట్రెస్టింగ్ డౌట్కి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మనం ఒక పీసీని బిల్డ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఒక ల్యాప్టాప్ను కొనుక్కోవాలనుకున్నా, మనకి మేజర్గా రెండు బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇంటెల్ అండ్ సెకండ్ వచ్చేసరికి ఏఎండి అని చెప్పేసి. ఈ రెండు ప్రాసెసర్ బ్రాండ్స్ నుంచే మనం ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బట్ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అందరికీ. అది ఏంటంటే, మనం ఇంటర్లో చూసుకున్నాం అనుకోండి, ప్రెసెంట్ మనకి 14th జనరేషన్ అయితే రన్ అవుతుంది. అదే మనం ఏఎండీలో చూసుకున్నాం అనుకోండి, ప్రెసెంట్ 7th జనరేషన్ అయితే రన్ అవుతుంది. అదేంటి, స్టార్టింగ్ నుంచి మనకి ఇంటెల్ ఉంది, స్టార్టింగ్ నుంచి మనకి ఏఎండీ ఉంది. మరి అలాంటప్పుడు ఇంటెల్ 14th జనరేషన్కి ఎలా వచ్చింది, ఏఎండీ 7th జనరేషన్లో ఎలా ఉందని చెప్పేసి ఇదే క్వశ్చన్ నన్ను ఒక అతను యూట్యూబ్ కామెంట్స్లో అయితే అడిగారు అనమాట. సో సర్లే, మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా, చాలా మందికి యూజ్ అవుతుంది కదా, తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ పీసీకి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మన ఛానల్ షేర్ చేసినట్లయితే మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెడితేనే నేను ఇలాంటి వీడియోస్ అయితే రికార్డ్ చేయగలుగుతాను. సో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఎందుకు మనకి డిఫరెన్స్ ఉందంటే, మీకు క్లియర్గా మాట్లాడాలంటే, ఇంటెల్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పాత ప్రాసెసర్స్ మనకి ఇంటెల్కి సంబంధించి పెంటిఎం అని చెప్పేసి, కోర్ 2 జూ అని చెప్పేసి ఫస్ట్ జనరేషన్కి ముందు వాళ్ళకి కొంచెం సెపరేట్ లైనప్ అయితే ఉంది. బట్ ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అని చెప్పేసి ఇలా వాళ్ళు జనరేషన్స్ ప్రకారంగా పేర్లు పెట్టుకుంటూ వచ్చి ఆ ప్రాసెస్ని ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చారనమాట. సో అందుకే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9th ఉంది. మేబీ వాళ్ళు ఎక్కడ మధ్యలో కొన్ని జనరేషన్స్ అయితే స్కిప్ చేశారు, లైక్ 5th జనరేషన్ ఏమో, నాకు అంత క్లియర్గా అయితే ఐడియా లేదు. సో ఇలా మనకి వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళ నేమింగ్ స్కీమ్ కానీ నెంబరింగ్ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళు పర్ఫెక్ట్గా పాటిస్తూ వచ్చారనమాట. సో దాని గురించి అని చెప్పేసి అలా ఫస్ట్ జనరేషన్ నుంచి ప్రెసెంట్ మనకి 14th జనరేషన్ రన్ అవుతుంది. అలాగే త్వరలోనే వాళ్ళు 15th జనరేషన్ అయితే లాంచ్ చేస్తారు. అదే మనం ఏఎండి చూసుకున్నాం అనుకోండి, ఏఎండి మనకి వాళ్ళ యొక్క రైజన్ సిరీస్ ఏదైతే ఉందో ఆ రైజన్ సిరీస్ అనేది వాళ్ళు 2017-18 టైంలో లాంచ్ చేశారు. అదే మనం ప్రీవియస్గా చూసుకున్నాం అనుకోండి, ప్రీవియస్గా వాళ్ళకి రైజన్ అనే లైనప్ అయితే లేదు. సో ఎప్పుడైనా కానీ ఒక కొత్త ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు ఒక ఫెయిల్ మోడల్ యొక్క పేరు దానికి ఎప్పుడు కూడా పెట్టరు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫినమ్ చూసుకున్నాం అనుకోండి, ఫినమ్ అనేది ఆ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ కట్ట బాగానే ఉంటాయి, కానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది జనాలను అంతగా మెప్పించలేకపోయింది. అలా వాళ్ళు కొన్ని ప్రాసెస్ని అయితే తీసుకుంటూ వచ్చారు. సో ఎఫెక్ట్ సిరీస్ అవ్వచ్చు, ఫినమ్ సిరీస్ అవ్వచ్చు, ఇలా వాళ్ళకి పాతవి కొన్ని ఆ మోడల్స్ తో అయితే వాళ్ళు ప్రాసెస్ అయితే లాంచ్ చేశారు. కొన్ని జనరేషన్స్ అయ్యేటప్పటికి ఇంటెల్ అనేది చాలా క్లియర్ లీడ్ అయితే తీసుకుంది. ఒక ప్రాసెసర్ కొనుక్కోవాలని అంటే ఏఎండి ఇంకా పెద్దగా పట్టించుకోకలేదు, మనకి ఇంటెలే ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనే రేంజ్కి ఇంటెల్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో అలా ఇంటెల్ వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందంటే, ఏఎండి ప్రాసెసర్స్ని పెద్దగా కొనడం మానేశారు. ఏఎండికి సంబంధించిన స్టాక్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూ అవ్వచ్చు, ఇదంతా కూడా చాలా శాతం పడిపోయింది అనేది అనుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, చాలా ఇన్నోవేషన్స్ అయితే చేసి వాళ్ళు మొట్టమొదటిసారిగా రైజన్కి సంబంధించిన లైనప్ ఏదైతే ఉందో ఆ రైజన్కి సంబంధించిన లైనప్ అయితే తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చిప్లెట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అయితే పట్టుకుని వచ్చారనమాట. దానివల్ల రైజన్ అనేది ఒక సూపర్ హిట్ అయిపోయింది. ఆ రైజన్ అనేది ఎంత మంచి కాంపిటేటివ్ ప్రాసెస్ లాంచ్ చేసిందంటే, దాదాపుగా ఇంకా ఇంటెల్ భయపడడం అయితే మొదలుపెట్టింది. వీళ్ళ కనుక ఇలాగే ఉన్నట్లయితే మన యొక్క మార్కెట్ అనేది త్వరలోనే ఫాల్ అయిపోద్ది అన్న రేంజ్ లో వాళ్ళు రైజన్ సిరీస్ లాంచ్ అనేది చేశారు. అండ్ రైజన్ కి సంబంధించిన ప్రాసెసర్స్ ని కూడా తల వాళ్ళు మార్పులు చేసి తీసుకొచ్చారనమాట. ఆ టైంలో కొంతవరకు ఇంటెల్ సరెండర్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంటెల్ అప్పుడు చాలా పెద్ద బ్రాండ్, అంత పెద్ద బ్రాండ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏఎండికి భయపడి వాళ్ళ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ప్రాసెసర్ ప్రైజెస్ వాటిని తగ్గించారనమాట. సో అది చాలా పెద్ద విన్ అయితే అనుకోవాలి. సో ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ పాయింట్ కి అయితే వచ్చేద్దాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అంతకు ముందు వరకు కూడా మనకి వాళ్ళకి సంబంధించిన లైనప్ అనేది వేరేగా ఉండడం వల్ల దాదాపు నాకు తెలిసినంత వరకు ఇంటెల్కి సంబంధించిన రైజన్ ప్రాసెస్ లాంచ్ అయ్యే టయానికి ఇంటెల్ 7th జనరేషన్ 8th జనరేషన్ అయితే ఉందనుకుంటాను. సో దానివల్ల ఏంటంటే, మనం రైజన్ ఫస్ట్ జనరేషన్ ప్రాసెస్ కంపేర్ చేసుకునేటప్పుడు మీరు ఇంటెల్కి సంబంధించిన 7th or 8th జనరేషన్ అయితే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది కొనుక్కునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వీడియో. అండ్ లైక్ ఏంటంటే, ఇంటెల్ మనకి 14th జనరేషన్ ఉంది, అది ఏమిటి చూసుకున్నట్లయితే 7th జనరేషన్ రన్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వి వాటిని కంపారిజన్ చేసుకున్నప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోతో వాళ్ళకి
తీరునని అయితే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్, ఐమ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.